Hello, this is Dr. Sohan, oral and maxillofacial surgeon at Eledent Hospitals, Banjara Hills. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జా పెయిన్. జా పెయిన్ అనేది మనకు ఇప్పుడు లోవర్ జా ఉంటుంది, అప్పర్ జా ఉంటుంది. లోవర్ జా వచ్చేసి మనకు పైన స్కల్కి అటాచ్ అయి ఉంటుంది. అక్కడ ఒక జాయింట్ ఉంటుంది. దాన్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటారు. అది టీఎంజే జాయింట్ అంటారు. ఆ జాయింట్కి చాలా మజిల్స్ అండ్ లిగమెంట్స్ కూడా అటాచ్ అయి ఉంటుంది. ఈ జా మన ఈ లోవర్ జా ఏదైతే ఉందో పైన స్కల్కి అటాచ్ అయి ఉంటుందో ఇక్కడ టీఎంజే ఉంటుంది. దీన్ని టీఎంజే జాయింట్ అంటారు. ఇక్కడ కొన్ని మజిల్స్ అండ్ లిగమెంట్స్ తోటి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ జాయింట్ వల్ల చాలామందికి పెయిన్ ఉన్నది. అండ్ ఇండియాలో ఈ జా పెయిన్, టీఎంజే పెయిన్ అనేది మోస్ట్ నోటిసబుల్లీ చూస్తున్నాం అనమాట. 10-15% ఆఫ్ ద పాపులేషన్ ఈ మధ్య జనరేషన్లో ఈ టీఎంజే పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అది దేనివల్ల ఈ టీఎంజే పెయిన్ అవుతుంది? అది సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఆ సెవరల్ ఫ్యాక్టర్స్లో మోస్ట్ కామన్లీ స్ట్రెస్ వల్ల, లేదంటే పూర్ పోస్చర్ వల్ల, లేదంటే బ్రక్సిజం వల్ల. బ్రక్సిజం అంటే పళ్ళు కొరకడం కానీ, టీత్ గ్రైండింగ్ కానీ అని అంటాం. దీనివల్ల కానీ, లేదంటే ఎప్పుడన్నా అక్కడ మీకు కాండైల్ అనేది టీఎంజే దగ్గర ఆ ఏరియాలో మీ లోవర్ జా ఫ్రాక్చర్ అయినప్పుడు, లేదంటే ఆ కేసెస్లో కానీ టీఎంజే పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆర్థరైటిస్ కేసెస్లో, లేదంటే మీ పండ్లు మిస్ అలైన్మెంట్ ఉంటుంది, ఆక్లూషన్లో ఉండదు. ఇప్పుడు మిస్ అలైన్మెంట్ ఆఫ్ ద జా అంటుంది దాన్ని. సో ఈ కేసెస్లో ఈ ఫ్యాక్టర్స్ వల్ల మీకు అప్పుడు మీ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ కానీ, జాయింట్ డ్యామేజ్ కానీ, లేదంటే మజిల్ టెన్షన్ కానీ ఎక్కువ అవుతుంది. సో ఈ జాయింట్ డ్యామేజ్, జాయింట్ ఇన్ఫ్లమేషన్, ఈ మజిల్ టెన్షన్స్ వల్ల మీకు జా పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఏ సిమ్టమ్స్ కనిపించవచ్చు? మీకు యూజువల్లీ టెండర్నెస్ ఉంటుంది. టెండర్నెస్ అంటే పెయిన్. ఆ జాయింట్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. నోరు తెరవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరు నోరు తెరిచి మూసినప్పుడు అక్కడ ఒక క్లిక్కింగ్ సౌండ్స్ ఉంటుంది. క్లిక్కింగ్ అండ్ పాపింగ్ సౌండ్స్ అంటాం. మీకు చెవు దగ్గర మీరు నోరు పెద్ద తెరిచినప్పుడు లేదా మూసేటప్పుడు మీకు ఒక సౌండ్ వినబడుతుంది, టక్ అని ఉంటుంది. ఆ సౌండ్స్ రావడం కానీ, లేదా ఇయర్ పెయిన్ కానీ, లేదంటే హెడ్ ఏక్స్ రావడం కానీ, లేదంటే ఫేషియల్ పెయిన్ రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ కనబడుతుంది. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూజువల్లీ అక్కడ ఇన్ఫ్లమేషన్ లేదా మజిల్ టెన్షన్స్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మీరు ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఎగ్జామినేషన్, మీరు మీ డెంటిస్ట్ని కలిసాక, లేదంటే మీ డాక్టర్ని కలిసాక మీ సిమ్టమ్స్ చెప్పాక అక్కడ ఎగ్జామినేషన్ చేస్తారు డాక్టర్. ఎగ్జామినేషన్స్ చేసి అక్కడ కొన్ని ఎక్స్రేస్ తీస్తారు. అది ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ చేసి మీ ప్రాబ్లం ఏంటనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో మనకు ట్రీట్మెంట్ ప్లాన్లో కన్జర్వేటివ్ అప్రోచ్ ఉంటుంది, సర్జికల్ అప్రోచ్ ఉంటుంది. కన్జర్వేటివ్ అప్రోచ్లో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో కన్జర్వేటివ్ అప్రోచ్లో మోస్ట్ కామన్లీ మనకు బెటర్ రిజల్ట్స్ చాలా ఇన్ మెనీ పీపుల్స్, చాలామందిలో యూజువలీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ, లేదంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానీ, లేదంటే కొన్ని జా ఎక్సర్సైజెస్ కానీ దాంతో కంట్రోల్ అవుతుంది. ఇంకా అదర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ వచ్చేసి ఇప్పుడు కొంతమందికి పళ్ళు కొరకడం కానీ ఉంటుంది నైట్ టైం. దాన్ని బ్రక్సిజం అంటారని చెప్పాను కదా. అలాంటి కేసెస్లో నైట్ గార్డ్ స్ప్లిన్స్ అని ఉంటుంది. ఆ స్ప్లిన్స్ అనేది మేము ఏవైతే డాక్టర్ మీకు ఇస్తారో అవి పెట్టుకొని మీ పళ్ళు కొరకడం కానీ ఇవన్నీ తగ్గిస్తుంది. సో దట్ మీకు పళ్ళు కొరికేటప్పుడు మీకు మీ జాయింట్లో అక్కడ పెయిన్ ఎక్కువ అవుతుంది. సో మీకు మీ పంటి మధ్యలో ఆ స్ప్లిన్స్ అనేది పెట్టుకుంటే సో మీకు ఇక్కడ అనేది రిలీఫ్ వస్తుంది. సో మీకు దానివల్ల అలా మీ బ్రక్సిజంని కంట్రోల్ చేయవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఫిజికల్ థెరపీ ఉంటుంది. సో మజిల్ టెన్షన్ ఉన్నప్పుడు మీకు ఫిజికల్ థెరపీతోని మీ మజిల్ టెన్షన్ కానీ అక్కడ మజిల్ రిలాక్సేషన్ అవుతుంది. అండ్ జా ఫంక్షన్ కూడా ప్రాపర్ అవుతుంది. అండ్ లేదంటే మీకు ఆర్థ్రోసెంటసిస్ అని ఒక ట్రీట్మెంట్ ఆప్షన్. అక్కడ ఆర్థ్రోసెంటసిస్ అనేది మనం మీ జాయింట్ లోపల కొన్ని సెలైన్ కానీ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అదంతా తీసేస్తుంది. కంప్లీట్ ఇరిగేషన్ తోటి మీకు అక్కడ కంప్లీట్లీ సెలైన్ తోటి ఇరిగేట్ చేసేసి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేస్తాం. అండ్ ఇంకా సివియరిటీ కేసెస్లో అయితే
అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ పడొచ్చు. మనకు ఈ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద స్టేజెస్. ఎర్లీ స్టేజ్ ఉంటుంది, ఇంటర్మీడియేట్ స్టేజ్ ఉంటుంది, లేట్ స్టేజ్ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్‌లో యూజువల్లీ కన్జర్వేటివ్ అప్రోచ్ తోటి ట్రీట్మెంట్స్ అనేది చేస్తాం. ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో యూజువల్లీ కన్జర్వేటివ్‌లో చాలా అప్రోచెస్ ఉన్నాయి. లైక్ నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంది. ఆ ట్రీట్మెంట్స్ తోటి కంట్రోల్ చేయొచ్చు. అండ్ వేరస్ ఇన్ సివియారిటీ కేసెస్ యూజువల్లీ స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేసి దాంట్లో నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ దాని తర్వాత ఇఫ్ స్టిల్ ఇంప్రూవ్మెంట్ లేకుంటే అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సొస్తుంది. అండ్ ఈ ట్రీట్మెంట్స్ టీఎంజే ద్వారా, జాబ్ పెయిన్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ అనేది మీకు వెంటనే క్యూర్ అవ్వదు. దానికి ప్రాపర్ సెల్ఫ్ క్యూర్ అండ్ ఫాలోయింగ్ ద డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెడికేషన్స్ అండ్ ఫాలో అప్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ప్లాన్ అకార్డింగ్ టు ద ఫాలో అప్ అనేది చూసుకోవాలి. దీంతోటే మీకు ఆ టీఎంజే ప్రాబ్లమ్ తోటి రిలీవ్ అవ్వగలుగుతారు. సో మీకు మీ టీఎంజేస్ ఈ సిమ్టమ్స్ ద్వారా మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వెంటనే మీ డెంటిస్ట్ని సంప్రదించండి. అండ్ మీకు మోర్ ఇన్ఫర్మేషన్ దాని గురించి తెలుసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.